హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఒక జియో మొబైల్. తెలుసుగా మీ అందరికీ చాలామంది యూజ్ చేసే ఉంటారు. ఈ జియో మొబైల్ లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు దీన్ని అయితే డిస్మాంటిల్ చేస్తున్నాను. అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో లేదు, చిన్న చిన్న రిపేర్లు వచ్చి పాడైపోయింది. మళ్ళీ దీన్ని బాగు చేయించే బదులు ఇంకో కొత్త ఫోన్ వస్తుంది, అంత డ్యామేజ్ అయిపోయింది లోపల. ఇంక ఎందుకో ఒకసారి దీన్ని మన ఛానల్లో డిస్మాంటిల్ చేసి అసలు లోపల ఎలా ఉంటుంది ఏంటి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఇది పనికిరాదు, దేనికి పనికిరాదు, దండగా. అందుకనే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మంచి వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని పని అయిపోకూడదాం. డిస్మాంటిల్ చేస్తున్నాం కదా, మొత్తం ఓపెన్ చేసే ముందు ఒకసారి ఫోన్ అయితే చూడండి. చూడడానికి ఫోన్ అయితే చాలా బాగుంది. సో దీన్ని డిస్మాంటిల్ చేయడానికి మనకి మినిమం ఇదిగోండి ఈ చిన్న చిన్న వస్తువులు అయితే కావాల్సిందే. సరే, దీన్ని అయితే ముందు ఒకసారి బ్యాటరీ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది దీన్ని బయటికి తీసి. అసలు బ్యాటరీ ఉందో లేదో అన్నదే డౌటు. బ్యాటరీ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఉబ్బిని చూసారా? బ్యాటరీ చూడండి ఎట్లా ఉందో. ఇది బ్యాటరీ ఇదిగోండి. లోపల మీకు ఇది ఐడియా ఉంది కదా, వచ్చేసరికి ఏమో ఒక మెమరీ కార్డు, ఒక సిమ్, అంతే. జస్ట్ ఒకటే. ఫోన్ అయితే చాలా బాగుంది. డిస్మాంటిల్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. సరే పర్లేదు, ఓపెన్ అయితే చేద్దాం. అసలు ఒకటి దీనికి బోల్ట్లు ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నా. బోల్ట్లు చాలాసేపు నుంచి బోల్ట్లు కనిపించట్లా. గాయస్, దీనికి బోల్ట్లు అంటే ఏం లేవు, బోల్ట్ చూసా. సో అందుకని దీన్ని ఏంటంటే మనం దీని లోపల పెట్టి పైకి లేపుతున్నాం. సో అసలు దీని లోపల ఏముందో చూడాలనే మనం ఓపెన్ అయితే చేస్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఇరిగిపోయింది ఇది, ఇంకా దేనికి పనికిరాదు. ఓ, ఇది వచ్చేసరికి సగం పీస్ అయిపోయింది. బోల్ట్లు ఇటుపక్క ఇక్కడ ఉన్నాయి గాయస్, చిన్న చిన్నవి. చూసారా ఎలా ఉందో? వచ్చేసింది. సో ఇది పైన డిప్ప, సెకండ్ స్టేజ్లో ఇది ఉంది. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఇదిగోండి, మనకి స్పీకర్. ఇది వచ్చేసరికి ఇదిగోండి అయస్కాంతం ఎలా అతుక్కుంటుందో చూసారా? ఈజీగా అతుక్కుంటుంది, మొత్తం అయస్కాంతం. ఇది వచ్చేసరికి మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాగా అయస్కాంతం అని. సో మనకి ఇది వచ్చేసరికి కెమెరా. ఇదిగోండి చూడండి, కెమెరా ఎంత బాగా ఇచ్చాడో. సరికి కెమెరా ఇది లోపల మనకి ఇంకా మొత్తం ఎల్వైఎఫ్ తెలుసుగా మీకు. మనకి ఇది ఛార్జింగ్ కేబుల్, ఇది ఇయర్ బడ్స్, ఇదిగోండి ఇది సిమ్, మొత్తం అన్నీ ఇచ్చాడు. సరే దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది గైస్ మొత్తం సెల్ ఫోన్ ఇలా ఉంటుంది. సో ఇది మనకి కీ బటన్ తెలుసు కదా. సో ఇది గ్లాస్ వస్తుందో రాదో మరి. గ్లాస్ రాదు గైస్, గ్లాస్ ఇరిగిపోతుంది. సో ఇది వచ్చేసరికి మళ్ళీ ఇంకా వేరు. మనకి మొబైల్ టార్చ్ లైట్, ఇది మొబైల్ టార్చ్ లైట్, ఇది కెమెరా. సో ఇదిగోండి లోపల పక్క మనకి ఇదంతా ఇట్లా ఉంటుంది. సో మనకి గ్లాస్ కూడా వస్తుంది. మనకి ఇది స్క్రీన్ ఐడియా ఉంది కదా మీకు, స్క్రీన్. ఇది స్క్రీన్. ఇదిగోండి మనకి ఎప్పుడుది ఫోను 2020లో కొన్నది, 2020 12 14. మొత్తం డేట్ కూడా ఇక్కడే ఉంది, తెలుసుగా మీకు ఇవన్నీ. ఇక లోపల బోర్డు ఇదంతా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫోన్ వర్క్ చేయడానికి, ఇది మెయిన్.
ఇవన్నీ బటన్స్ ఇంకా ప్రెస్ చేయొచ్చు అలాగే. గైస్ ఐటమ్స్ మొత్తం ఓపెన్ చేసాం కదా, ఇదిగోండి పైనది లోపల బోర్డు వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఇంకా ఇది అంతా కూడా ఓపెన్ చేయొచ్చు చేయాలనుకుంటే. బోర్డు మొత్తం కూడా ఎంత క్లియర్గా ఉందో చూడండి. సో మన కెమెరా అంతా బోర్డు అంతా ఇది. సో ఆల్మోస్ట్ మొత్తం అన్నీ ఓపెన్ చేసాము. ఇది వచ్చేసరికి గ్లాస్ బాగా మెరుస్తుంది కదా. సో అంతా కూడా ఆల్మోస్ట్ కొత్త ఫోనే, కాకపోతే సరిగ్గా యూజ్ చేయలేదు. సో ఫోన్ మొత్తం డిస్మాంటిల్ చేస్తే ఫోన్ లోపల మనకైతే ఉండే పార్ట్స్ ఇవి. ఓకే, ఇదిగోండి కెమెరా ఇప్పటికి కూడా అలాగే ఉంది, ఒరిజినల్ కెమెరా. సో మనకి దీంతో పెద్ద పని లేదు, బ్యాటరీ అవన్నీ ఉంటేనే ఇది మనకి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి స్పీకర్, ఇదిగోండి. సో మనకి సౌండ్, సాంగ్స్ పెట్టినప్పుడు సౌండ్ కావాలి కదా, ఆ సౌండ్ స్పీకర్ మొత్తం ఇదే మనకి. ఇదిగోండి ఈ వైరింగ్ ఇస్తే మళ్ళీ ఆన్ అవుతుంది. ఇదిగోండి లోపల బ్యాటరీ ఇది వచ్చేసరికి లోపల బ్యాటరీ. ఓకే, ఇక లోపల బోర్డు వచ్చేసరికి ఇది. ఈ బోర్డు మనకి ఇప్పుడు కూడా ఉపయోగపడుద్ది, బోర్డు వేరే ఫోన్కి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది గ్యాస్ మొత్తం పార్ట్స్ అన్నీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి. మంచి మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.